ఐఏఎస్ 2024 ప్రిలిమ్స్ పాంచజన్య. సో ఈ వీడియోలో మనం 27 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు రిపీటర్స్ ఎందుకు రిపీటర్స్గా మిగిలిపోతారు, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోవడం ఆర్ మెయిన్స్ క్వాలిఫై కాలేకపోవడం, ఈ ఇయర్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఇయర్లో ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు. ఇవన్నీ కాకుండా మొత్తం ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వడం, ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే తెలుసుకోవడం ముందు ఇలా మనం ఇలా రిపీటెడ్గా మిగిలిపోయడానికి మిగిలిపోకుండా ఈ సంవత్సరమే నాది చివరి ప్రిలిమ్స్, ఇదే నా లాస్ట్ ప్రిలిమ్స్, ఈ సంవత్సరంలోనే నేను సివిల్స్ సాధించదలుచుకున్నాను అనుకునే వాళ్ళు ఎవరైతే రిపీటర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, ఐఏఎస్ ప్రిలిమ్స్ పాంచజన్య సోకార్ అనే ప్రోగ్రామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ. సో దీంట్లో మొత్తం ఒక 1200 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఆధారంగా స్టాటిక్ సబ్జెక్ట్ కవర్ చేస్తాం. 60 డేస్లో ఈ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. రోజుకి ఒక 30 టాపిక్స్ చొప్పున. 40 డేస్ ఏమో ఈ ప్రోగ్రామ్ అంటే క్లాసెస్ ఉంటాయి, 20 డేస్ ఏమో 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి విత్ 2000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ ప్రోగ్రామ్ 28 ఫిబ్రవరి 2024 5 PM to 8 PM ఉంటుంది. అండ్ దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ది సివిల్ సర్వీసెస్ 27. అంటే యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ 21 ఆర్ 22కి అయిపోతుంది. BA BSc బీకామ్ లాంటి గ్రాడ్యుయేట్స్ అయితే 21కి అయిపోతుంది. బీకామ్ లేకపోతే బీటెక్ MBBS లాంటివి అయితే 22 అవుతుంది. సో అంటే యావరేజ్న 5-6 ఇయర్స్ పాటు ఓన్లీ ప్రిపరేషన్లోనే ఉంటారు. అప్పుడు 5 ఇయర్స్ తర్వాత 27 ఏజ్ వచ్చినాక అప్పుడు సివిల్ సర్వీస్ సాధించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ బికాస్ దెర్ ఇస్ అ ఫెయిల్యూర్ టు రియలైజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే ఈ పరీక్షలో ఉన్నటువంటి ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. సో ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రతి సంవత్సరం కొంత టైం ఇట్లా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తారంటే ఒక 1 month పాటు మొత్తం అన్ని అకాడమీలు అన్నీ తిరిగి ఒక అకాడమీలో జాయిన్ అవుతారు. 2వ నెలలో బుక్స్ కలెక్షన్ చేసుకుంటారు. 3వ నెలలో న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడతారు. అది ఒక బైబిల్ లాగా, అది కూడా హిందూ పేపర్. సో మొత్తం న్యూస్ పేపర్ ఎండ్ టు ఎండ్ చదివేస్తుంటారు. 3-4 గంటలు టైం వేస్ట్ అవుతుందని కంప్లైంట్ ఇస్తుంటారు. 4వ నెలకు వచ్చేటప్పటికి దే స్టార్ట్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్లు చదవడం మొదలు పెడతారు. 5వ నెలలో దే హ్యావ్ గాట్ ద ఫౌండేషన్ ఫర్ ద న్యూ నాలెడ్జ్. ఇప్పుడు దాకా బీటెక్ ఏదో చదువుని ఉంటారు, అండ్ ఇప్పుడు ఈ పాలిటీ హిస్టరీ చదవడం వల్ల ఒక కొత్త జ్ఞానాన్ని పొందినటువంటి ఒక సంతృప్తిలో ఉంటారు. 6వ నెలలో ఈ ఫ్యాకల్టీకి చెప్పేంత స్కిల్ ఉందా అని చెప్పి అనలైజ్ చేయడం మొదలు పెడతారు. అంటే ఈ ఫ్యాకల్టీ నాకు చెప్తాడా అన్న టైప్లో చూస్తుంటారు ఆ ఫ్యాకల్టీని. 7వ నెలకు వచ్చేటప్పటికి క్లాసులకు వెళ్ళడం తగ్గించేస్తారు. ఎందుకంటే కొత్త నాలెడ్జ్ వచ్చినటువంటి ఫౌండేషన్తో ఫ్యాకల్టీ స్కిల్స్ని ఎప్పుడైతే అనలైజ్ చేయడం మొదలు పెడతావో క్లాసులకు వెళ్ళడం తగ్గించేస్తాం. తర్వాత 8th మంత్లో వేరే ఇన్స్టిట్యూట్స్ కోసం చూస్తుంటాం, వేరే అకాడమీలో ఇక్కడికన్నా ఏదో బాగా చెప్తున్నారు అని చెప్పి. 9వ నెలకు వచ్చేటప్పటికి ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకాడమీలో టెస్ట్ సిరీస్ నడుస్తూనే ఉంటుంది, దానికి వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తుంటారు. ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్కి వెళ్తుంటారు. 10th మంత్కి వెళ్ళేటప్పటికి స్పెషల్ మాడ్యూల్స్ జాయిన్ అవుతారు. క్వాలిటీ స్పెషల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్, ఎథిక్స్ స్పెషల్, ఇట్లా. 11th మంత్కి వచ్చేటప్పటికి జూనియర్లకి వీళ్ళే డౌట్లు క్లారిఫై చేయడం మొదలు పెడతారు, ఎందుకంటే జ్ఞానం ఫౌండేషన్ నుంచి గోడల వరకు ఎక్కింది కాబట్టి. 12th మంత్కి వచ్చేటప్పటికి సెర్చింగ్ ఫర్ ద న్యూ మెటీరియల్, కొత్త మెటీరియల్ కోసం చూస్తుంటారు అనమాట. ఇది మొదటి దశ. రెండవ సంవత్సరం వీళ్ళేంటి, ఈ రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రిపరేషన్ ఫస్ట్ అటెంప్ట్, మొదటి ప్రయత్నం కోసం ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారు. January to May ఫుల్ ప్రిపరేషన్ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ కోసం. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది మే చివరి సండే రోజున. చెకింగ్ ద కీ ఫర్ ద డజన్ అకాడమీస్. ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత 10-15 అకాడమీలకు సంబంధించిన కీ చూస్తారు. చూసి ఏ కీ కూడా వీళ్ళ కీకి మ్యాచ్ కాదు, సొంత కీ అంటూ వీళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళ స్కోర్లు అరౌండ్ 85 ఉంటాయి. దాంతో సొంత కీ తయారు చేసుకుని ప్లస్ ఆర్ మైనస్ అని చూసుకుంటుంటారు. 85కి ప్లస్ ఆర్ మైనస్ చూసుకుంటుంటారు. అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. 85 దగ్గర ఆగిపోయింది కాబట్టి స్కోర్, రిజల్ట్లో ఫెయిల్ అయ్యి వస్తుంది, అది కూడా 1 మార్కు 2 మార్కుల దగ్గర. అండ్ దే విల్ స్టార్ట్ రోమింగ్ బిట్వీన్ స్టడీ హాల్ టు రూమ్ టు ఫ్రెండ్స్ అండ్ డిస్కషన్స్. తర్వాత
6 నెలలు అట్లా పోతాయి. మొత్తం మీద ఈ ఫెయిల్యూర్ కారణంగా 6 నెలలు పోతాయి. ఎక్కడి నుంచి? జూన్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు. అప్పుడు మూడో సంవత్సరం వస్తుంది. మళ్ళీ జనవరిలో సెకండ్ అటెంప్ట్ కోసం ప్రిపరేషన్, ప్రిలిమ్స్ కోసం మొదలు పెడతారు. సేమ్ స్టోరీ రిపీట్స్. నో ఫోకస్. జూలై టు డిసెంబర్ లుకింగ్ ఫర్ సమ్ జాబ్ ఇన్ అన్ అకాడమీ. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యాం, డబ్బులు ఇంట్లో అడగడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దాంతో ఏదైనా సంపాదించిన 2 ఏళ్ల పాటు సంపాదించినటువంటి నాలెడ్జ్ తోటి ఏదైనా అకాడమీలో ఫ్యాకల్టీ పొజిషన్, మెటీరియల్ బిల్డింగ్ చేయడం కోసం, మెంటర్షిప్ పొజిషన్ కోసం ట్రై చేస్తారు. అలా ఉద్యోగంలో పడతారు, మెల్లగా సంపాదించడం మొదలు పెడతారు. అప్పుడు ఫోర్త్ అటెంప్ట్ వస్తుంది. ఫోర్త్ అటెంప్ట్లో మళ్ళీ సేమ్ రిపీట్. అంటే ఈ 6 నెలల పాటు ఉద్యోగం చేస్తారు. జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ జనవరి నుంచి మే వరకు అదే పాత కథ రిపీట్ అవుతుంది. జూన్లో మళ్ళీ రిజల్ట్ రాదు, రియలైజేషన్ వస్తుంది. రిజల్ట్ రాదు కాబట్టి ఈసారి రియలైజేషన్ అండ్ సాల్వేషన్ వస్తుంది. మొత్తం పుస్తకాలన్నీ పక్కన పెట్టేస్తారు. ఏదైతే ఒక సబ్జెక్టుకి ఒక పుస్తకం అనేది మాత్రమే పెట్టుకుంటారు ఇక. సో హ్యాపీ విత్ 1 బుక్ ఫర్ 1 సబ్జెక్ట్. అండ్ అప్పుడు జూలై టు అక్టోబర్ ఆప్షనల్ కంప్లీట్ చేసి రివిజన్ చేస్తారు. నవంబర్ నుంచి ప్రిలిమ్స్ ఫోకస్ చేయడం మొదలు పెడతారు. అంటే ఈ జనవరి ఫిబ్రవరి పోయి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చింది, నవంబర్కి వచ్చింది ప్రిలిమ్స్ ఫోకస్ చేయడం అనేది. 5th ఇయర్లో planned preparation for prelims from January to May. So they will score 120 plus, so they don't have to look for the key. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు 120 మార్కుల వరకు సంపాదించుకుంటారు. 10 రకాల కీలు చూడక్కర్లేదు. 85కి ప్లస్ ఆర్ మైనస్ ఇటువంటివి చూసుకోక్కర్లేదు. మెయిన్స్ రివిజన్ మొదలు పెట్టేస్తారు. ఎప్పుడు? జూన్ నుంచి, ఫస్ట్ నుంచే మొదలు పెట్టేస్తారు. సో జూన్లో రిజల్ట్ వస్తుంది, ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ రివిజన్ కంటిన్యూ చేస్తుంటారు. జూలై ఆగస్టులో ఫోకస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్లో పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద మెయిన్స్, అంటే మెయిన్స్ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాస్తారు. అక్టోబర్ నుంచి అకాడమీ జాబ్ కంటిన్యూ చేసుకుంటారు. అకాడమీలో ఏదైనా ఇన్స్టిట్యూట్లో కంటిన్యూ చేస్తారు. డిసెంబర్లో మెయిన్స్ రిజల్ట్ వస్తుంది, పర్సనాలిటీ టెస్ట్ క్వాలిఫై అనే పిలుపు వస్తుంది. 6th ఇయర్లో అంటే జనవరి టు ఏప్రిల్ ఈ మాక్ ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్ ఇవన్నీ అయిపోతుంటాయి. అండ్ మేలో రిజల్ట్ వస్తుంది, యు ఆర్ వన్ అమాంగ్ ద ర్యాంకర్స్. అప్పటికి నీ ఏజ్ 27. ఇది జనరల్గా జరిగేటటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి, అంటే 6th ఇయర్లో కానీ నువ్వు సివిల్ సర్వీస్ సాధించలేకపోతున్నావు, ఇన్ని ఇయర్లు వేస్ట్ చేసే బదులు ఇది నా లాస్ట్ ఇయర్ అని ప్రిపేర్ అవ్వండి. దీనికి మీకోసం ఈ సోకార్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. దీనికి ఏమి రిపీటర్స్కి ఎవరైతే కనీసం 1 or more అటెంప్ట్స్ ఇచ్చి 2-3 మార్కుల తేడాతో ప్రిలిమ్స్ పోయిందో వాళ్ళు దీనికి అటెండ్ అవ్వండి. ఫ్రెషర్స్కి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడదు. మీరు రండి, మీకు కావాల్సినటువంటి మొత్తం సైంటిఫిక్ స్కిల్ అండ్ అప్రోచ్ తోటి ఈ ప్రిలిమ్స్ పాస్ చేయించే బాధ్యత మాది.